This is our noodles for today. నా డిన్నర్. సో లెసన్ టు బి లెర్న్డ్. ఒకవేళ ఇఫ్ యూర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఎంజిఐటి కాలేజ్లోనే ల్యాండ్ ఉందన్నమాట. ఆ పర్సన్ మంచి హ్యాండ్ ఇచ్చాడు అనమాట. సో వీఆర్ గోయింగ్ టు కోకాపేట్ నౌ. ఒక 6 ఎకరాల ల్యాండ్ ఉంది. సో మొత్తం సామాన్లు పట్టుకొచ్చాడు అన్నయ్య. సో హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇవాళ ఏంటంటే పొద్దున బాగా రెడీ అయిపోయినా, మార్నింగ్ నిద్రలో లేకుండా. ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సో వీఆర్ గోయింగ్ టు కోకాపేట్ నౌ. ఒక 6 ఎకరాల ల్యాండ్ ఉంది. సో అది చూసేసి వస్తాం. అది ఎట్లుంది ఏంది కథ మేము కొనడానికి కాదు, ముందే చెప్తాము, మాకు అంత సీన్ లేదులే. సో జస్ట్ వాన్ సీ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు దేర్ అండ్ ఎలా ఉంది అసలు కోకాపేట్లోనే ఉందా లేదా అనేది తెలుసుకుందామని చార్జర్ మీద కట్టుకొని వెళ్తుంది కోకాపేట్కి వెళ్ళి. ఐ విల్ షో యూ ద డీటెయిల్స్ అండ్ ఒకవేళ ఆ ల్యాండ్ గురించి డీటెయిల్స్ కానీ ఎవరైనా బయ్యర్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్ ఇస్తా, ఇక్కడ కానీ ఇక్కడ నెంబర్ ఇస్తా. డూ షేర్ ఇట్ విత్ నెసరీ పీపుల్ అండ్ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. మొత్తం సామాన్లు పట్టుకొచ్చాడు అన్నయ్య. చలో ఇంకా ఇట్స్ టైమ్ టు గో. సో మచస్ వచ్చాము ఇక్కడికి. ఏదిగో ఎంజిఐటి కాలేజ్లోనే ల్యాండ్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు మీకు ఎవరు పంపించారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంటారండి, అంటే వాళ్ళతో ఫోన్ చేయించండి మాట్లాడుతా అన్నారు. కానీ ఎవరి కోసం అయితే మేము వచ్చామో వాళ్ళు మీటింగ్లో ఉన్నారంట. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. ఏదో ఏరియాకి వచ్చాము. సో ఇక్కడంతా బ్రిడ్జ్ ఉంది, మొత్తం డంప్యార్డ్ లెక్క లేదు, నార్మల్ ఒక రోడ్డు. అక్కడ ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఓహో పిల్లలు గోడలు దూకుతున్నారు. అండ్ దిస్ ఈస్ ద ప్రాపర్టీ. చూద్దాం, ఫోన్ చేయన్న కనుక్కో. ఆ పర్సన్ మంచి హ్యాండ్ ఇచ్చాడు అనమాట. సో లెసన్ టు బి లెర్న్డ్. ఒకవేళ ఇఫ్ యూర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, లొకేషన్తో పాటు, క్లియర్ లొకేషన్తో పాటు అక్కడ కాంటాక్ట్ నెంబరు, ఆ సెక్యూరిటీ గార్డ్ నన్ను లోపలికి పంపిస్తాడా లేదా అనే క్వశ్చన్ మీరు అడిగి, ఓకే నువ్వు ఆ టైంలో ఖాళీగా ఉంటావా లేదా తెలుసుకొని రండి. మార్నింగ్ పూట వెళ్ళాము కానీ ఆ ల్యాండ్ చూడలేదు, మీ అందరికి ఆల్రెడీ తెలుసు. కొంచెం ఇష్యూస్ అయినాయి, వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ల్యాండ్ చూడలేదు అనమాట. అండ్ ఇంటికి వచ్చేసి వర్క్ చేసేసిన, సూపర్ టైర్డ్ ఉన్నాను అనమాట ఇప్పుడు. సో అండ్ అయిపోయిందిలే కొంచెం అట్లా వెబ్ సిరీస్ చూసుకుంటా అలా వర్క్ చేసినాం. అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. వాళ్ళు వస్తున్నాడు అనమాట ఎయిర్పోర్ట్కి. అండ్ మన DJI కెమెరా కోసం ఎక్సైట్ అవుతుంటే వాడేమి ఇంకా రావట్లేదు. 7 అయిపోయింది, వాడు 5:50 కల్లా రావాలి, 4:50 కల్లా రావాలి సాయంత్రం పూట. ఏందిరా రావట్లేదు, 7 అయిపోయింది. ఫ్లైట్ ఏమో ల్యాండ్ అయిపోయినట్టు ట్రాకింగ్లో ఇవ్వబడుతుంది, వీడేమో ఫోన్ ఎత్తట్లేదు. ఏందిరా వీడు ఏమైందిరా అనుకుంటే కనుక వీడిని కస్టమ్స్ మూసేశారేమో అని అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే దాట్ ఫ్లైట్ అనేది 5 AM అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM వాడికి ఫోన్ చేస్తే చిల్లర అనుకున్నాం, అసలు క్రేజీ. యా. సో కొంచెం నూడిల్స్ ఇవాళ మా షాప్లో తయారు చేసే నార్మల్ నూడిల్స్ లేవు అనమాట. వి గాట్ సన్న నూడిల్స్. ఆ సన్న నూడిల్స్కి సో ఉన్నాయి అండ్ ఆల్సో కొంచెం క్రేవింగ్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ దేర్, వెళ్ళి కొంచెం చికెన్ నూడిల్స్ తెచ్చుకొని తిన్నాం. సో ఎవరికైతే తెలియదో మా షెఫ్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ షాప్ యాజ్ వెల్. సో ఫ్రైడ్ రైస్ షాప్ రన్ చేస్తూ ఉంటాము. మా షాప్ వెంకట్ సాయి ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ అంటే ఇక మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట. వెళ్ళేసరికి మనోడు చికెన్ కర్రీ చేసుకుంటా ఉన్నాడు అనమాట. సో వాడు చికెన్ కర్రీ అయిన తర్వాత, అరే నాకు నూడిల్స్ చేసి పెట్టు అని అడిగిన. సో చేస్తున్నాడు. నూడిల్స్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట. మా దగ్గర అన్ని హై క్వాలిటీ ఉంటాయి అనమాట. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ అందరు ఇట్లానే చెప్తారు, కానీ ఎస్ వీఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ జొమాటో, వీఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ ఆన్లైన్ నెసెసరీ పోర్టల్స్ మాత్రమే. బయటికి వెళ్ళి తీసుకునేది ఉండదు అనమాట మా దగ్గర. సో యా, ఇవాళ ఇక్కడే తినేద్దాం ఇంకా. దిస్ ఈస్ ఆర్ నూడిల్స్ ఫర్ టుడే, నా డిన్నర్. మేము ఎక్కువ మసాలాలు వేయమన్నమాట. సో ఇట్ విల్ ఆల్వేస్ బి గుడ్. మా దగ్గర మంచూరియా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. 76 days ఆఫ్ కంటిన్యూస్ వ్లాగింగ్, కంటిన్యూస్ షార్ట్స్, లెర్నింగ్. అండ్ ఇంకొంచెం కావాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. బయట ఇంకా లోపల ఉన్న ఏమంటాం ఆ సిగ్గు,
వీళ్ళు ఏమనుకుంటారు అన్నది ఇంకా పోయి రావట్లే. అది పోవాలంటే కొంచెం వాళ్ళ ముందు వెళ్ళి ఇట్లా బ్లాగ్ చేస్తే కానీ సెట్ కాదని నా ఫీలింగ్. ఐ డోంట్ నో. సో మస్తు టైర్డ్ అయిపోతున్నా. అండ్ ఇట్స్ బీన్ 9:43 నౌ. అండ్ అన్నం తినేసినాం. సో రేపు మార్నింగ్ 5 కల్లా లెగాలి, ఎందుకంటే శివగాడు రేపు మార్నింగ్ వస్తున్నాడు. వాడిని వెళ్ళి పిక్ చేసుకోవాలి మార్నింగ్ ఎయిర్పోర్ట్లో. కెమెరా రాబోతుంది రేపు, ఎంజాయ్ చేయాలి. అండ్ రేపటి నుంచి ఇంకా మంచి క్వాలిటీ కానీ మంచి పర్స్పెక్టివ్లో వ్లాగ్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేయండి. చూద్దాం. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బై, సీ యా.